ఇప్పుడు అమరావతి రైతుల కోపం ఎందుకు వచ్చింది? వాళ్ళందరూ భూములు ప్రభుత్వానికి ఇచ్చారు, ఆ ప్లాట్లు రావాలా, ఆ ప్లాట్లు కోట్ల రూపాయల ధర పలుకుతాయి, అది రేపో మాపో ఆ స్థాయికి వెళ్ళబోతున్నాం అని వాళ్ళు సంతోషపడుతున్న సమయంలో జగన్ వచ్చి 3 రాజధానులు అంటాం, ఒక్కసారిగా మార్కెట్ వాల్యూ డౌన్ అయిపోవటం, ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి బాధ. వాళ్ళకి వాళ్ళ భూమికి సంబంధించిన భూమి వెనక్కి ఇస్తారు, 120 1200 గజాలు, ఇదంతా నడుస్తుంది. కానీ వాళ్ళు ఇల్లెవరు లాక్కోవట్లేదు, వాళ్ళకి సంబంధించి ఇంకోట్లేదు. అది అంత అసంతృప్తి, దాని మీద రాష్ట్రం అంతా ప్రజలు ఫీల్ అయిపోయారు కదా. అదే సందర్భంలో 22A నిషేధ భూములకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళకే హక్కు కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తే, దాన్ని కాస్త ఆపేసి నిషేధం విధించేసి మళ్ళీ నిషేధాన్ని జగనెత్తేస్తే మళ్ళీ నిషేధం విధించి అది అమ్ముకోవడానికి వీలు లేకుండా చేసి, మొన్న మధ్యన ఈనాడు జ్యోతి కూడా కథనాలు రాసినాయి, చంద్రబాబు గారు దాని సంగతి తేల్చేయమంటే లేదని అధికారులు అడ్డుపడుతున్నారు అన్నటువంటిది. దాన్ని ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. హక్కులు రావడమే వాళ్ళకి శాపం. ఫ్రీహోల్డ్ భూముల మీద ఏడాదిన్నరగా కక్ష, 20 లక్షల మంది రైతులు లబోదిబోమంటున్నారు. సక్రమంగా ఉన్నట్టు తేలినా కూడా 22A జాబితాలను కొనసాగించారు. పేదలకు మేలు చేసే సంస్కరణ వక్రీకరించి రాజకీయాలు చేశారు. వైఎస్ జగన్ హయాంలోనే యాజమాన్య హక్కులు ఇస్తే 27,40,000 మంది ఎకరాలకి చెందిన అస్సైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు ఇస్తే దాన్ని చెడగొట్టారు అన్నట్టు. బట్ అసలు దాన్ని అంటే ఈనాడు జ్యోతినే రాసినాయి వాళ్ళకి ఇది అన్యాయం అన్నటువంటి. ముందేమో వైసీపీ వాళ్ళు ఆ భూములు కొనుక్కోవడానికి జగన్ ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నారు. ఆ తర్వాత ఏమో ఆ వంకతో ఆపేసేస్తం వలన రైతులందరూ బాధపడుతున్నారు, కోపం వస్తుంది. కరెక్ట్. ఇప్పటికి కూడా తేల్చాలి, 19 నెలలైనా సరే అంటే నోట్లోకి వచ్చిన ముద్ద లాగేశారు. అమరావతి విషయంలో నోట్లోకి వస్తుందనుకున్న ముద్ద లాగేస్తే దాని మీద రచ్చరచ్చ జరిగింది. ఇక్కడ వచ్చిన ముద్దని లాగేసి అవతలేసి ఊసేసినా కూడా స్పందన లేదు. అది విచిత్రం.